రిలయన్స్ సంస్థల మీద ఎంతోమంది రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు దాడులు చేస్తే ఈ రోజు వరకు కూడా వాళ్ళు కేసులలో ఇరుక్కొని ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట చెప్తే అందరూ నమ్మారు. రిలయన్స్ వాళ్ళ హస్తము రాజశేఖర్ రెడ్డి గారి చాపర్ క్రాష్లో ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఎంతోమంది నమ్మారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే రిలయన్స్ సంస్థ వాళ్ళకి రాజ్యసభ మెంబర్ కూడా ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చెప్పింది అబద్ధము అని జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా తానంతకు తానే రుజువు చేసుకున్నారు. అంతేకాదు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు చనిపోతే వివేకానంద రెడ్డి గారి చావు వెనకాల చంద్రబాబు గారి హస్తం ఉంది అని ఆ రోజు మాట్లాడిన మాట, ఆ రోజు సిబిఐ అడిగిన మాట, సిబిఐ ఎంక్వైరీ చెయ్యాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన మాట కూడా వాస్తవం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదు అని జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా చెప్పారు. అంటే అప్పుడు చంద్రబాబు గారు హస్తం ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట అవాస్తవమని జగన్మోహన్ రెడ్డి గారే ఒప్పుకున్నట్టు కదా. ఎందుకంటే చంద్రబాబు గారి హస్తమే ఉంటే మీరు సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు భయపడుతున్నట్టు, ఎందుకు వేయనట్టు? ఇలా అప్పుడొక మాట ఇప్పుడొక మాట మాట్లాడుతున్నది, మారుస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే విధంగా రాజశేఖర్ రెడ్డి గారి పేరును కూడా ఛార్జ్షీట్లో చేర్చింది అని కాంగ్రెస్ పార్టీ అని ఆ రోజు చెప్పిన మాట జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈరోజు వాస్తవం కాదు అని ఈరోజు మాకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు 6 రోజుల్లోనే సుధాకర్ రెడ్డికి పదవి ఇచ్చాడు కాబట్టి. రాజశేఖర్ రెడ్డి గారి విషయంలోనే మీరు ఇంత దారుణంగా ప్రవర్తించారంటే ఇక మీరు ఏ స్థాయికన్నా ఏ దారుణానికైనా ఒడగట్టరు అని ఏమి గ్యారంటీ ఉంది? ఇంకో విషయము, జగన్మోహన్ రెడ్డి గారు టీవీ ఛానల్స్తో మాట్లాడుతూ నా గురించి చేసిన స్టేట్మెంట్లు కొన్ని చదువుతున్నాను. షర్మిల చంద్రబాబు నాయుడు మాట వింటుంది, షర్మిల చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపింది, చంద్రబాబు నాయుడు షర్మిలను కంట్రోల్ చేస్తున్నాడు. ఈ మాటలు మాట్లాడారు, ఈ అర్థాలు వచ్చేటట్టే మాట్లాడారు. రాజశేఖర రెడ్డి బిడ్డను జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు నేను ఎంత మొండిదాను. అలాంటిది నేను ఒకరి చేతుల్లో ఉంటానని కానీ ఒకరి మాట వింటానని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అనుకుంటున్నారు అంటే ఆయన మెంటల్ స్టేట్ గురించి నాకు భయం వేస్తుంది. నేను చంద్రబాబు గారితో చేతులు కలిపాను అని కానీ చంద్రబాబు గారు నన్ను కంట్రోల్ చేస్తున్నారు అని కానీ మీ దగ్గర ఏదైనా సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయా? ఒక సాక్ష్యం కూడా మీరు చూపించలేరు. ఏ బేసిస్ మీద రాజశేఖర్ రెడ్డి బిడ్డ చంద్రబాబు మాట వింటుంది అని మీరు అంటున్నారో ఒక జగన్మోహన్ రెడ్డి గారిని కాదు, ఆయన పార్టీని సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చాలాసార్లు ఈ మాట మాట్లాడారు. ఒకసారి ఏ ఆధారాలు ఉన్నాయో మీ దగ్గర బయట పెట్టండి, ఒకసారి మీరు ప్రూవ్ చేయండి. రాజశేఖర్ రెడ్డి బిడ్డ చంద్రబాబుకు అమ్ముడు పోయిందా? రాజశేఖర్ రెడ్డి బిడ్డ చంద్రబాబు గారి మాట వింటుందా? రాజశేఖర్ రెడ్డి బిడ్డ చంద్రబాబుతో చేతులు కలిపిందా? నా జన్మకి నేను ఒక్కసారి చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళి నా కొడుకు పెళ్ళైతుంటే కార్డు ఇవ్వడానికి పోయాను. అది కూడా ఏ స్పిరిట్తో పోయాను? రాజశేఖర్ రెడ్డి గారు కూడా తన బిడ్డ పెళ్ళవుతుంటే ఆ పెద్ద మనిషిని పిలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆ పెద్ద మనిషి కూడా రావడం జరిగింది. అదే ఇన్ ద సేమ్ స్పిరిట్ రాజశేఖర్ రెడ్డి గారి ఫుట్ స్టెప్స్లోనే నేను వెళ్ళి కార్డు ఇవ్వడం జరిగింది. అది తప్పితే నా జన్మకు నేను ఎప్పుడూ చంద్రబాబుతో గారితో కూర్చొని ఇంకొక 5 నిమిషాలు మాట్లాడిన సందర్భమే లేదు. మరి ఏ బేసిస్ చేసి ఏ బేసిస్ వల్ల మీరు ఈ అలిగేషన్స్ చేస్తున్నారో? రాజశేఖర్ రెడ్డి బిడ్డ చంద్రబాబుతో చేతులు కలిపింది, చంద్రబాబు మాట వింటుంది అని మీరు చేస్తున్న ఈ అలిగేషన్స్ ఏ బేసిస్ మీద చేస్తున్నారో మీరు చెప్పాలి. చంద్రబాబు చేస్తేనే నేను ఇవన్నీ చేస్తున్నానని మీరు అంటున్నారే, చంద్రబాబు చెప్తేనే నేను ఇక్కడ పార్టీ పెట్టానని, చంద్రబాబు చెప్తేనే నేను ఇక్కడ కాంగ్రెస్లో చేరారని, చంద్రబాబు చెప్తేనే నేను ఇవన్నీ చేస్తున్నానని చెప్తున్నా మీరు. మరి చంద్రబాబు గారు చెప్తేనే నేను మీకోసం పాదయాత్ర చేశానండి, 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. చంద్రబాబు గారు చెప్తే చేశానా నేను? చంద్రబాబు గారు చెప్తే నేను సమైక్య ఆంధ్ర కోసం తిరిగానా? చంద్రబాబు గారు చెప్తే నేను ఓదార్పు యాత్ర చేశానా తెలంగాణలో? చంద్రబాబు గారు చెప్తేనే నేను బాయ్ బాయ్ బాబు అని క్యాంపెయిన్ నడిపానా? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. నేను చేసిన దానికి నేను
చంద్రబాబు గారి కంట్రోల్లో ఉన్నానంట, నేను చంద్రబాబు గారితో చేతులు కలిపానంట. అలాగే సునీత కూడా, న్యాయం కోసం పోరాడుతున్న సునీత కూడా చంద్రబాబు గారితోనే చేతులు కలిపిందట. న్యాయం కోసం తండ్రి చచ్చిపోతే 5 సంవత్సరాలుగా తట్టని తలుపు లేదు, ఎక్కని కోర్టు మెట్టు లేదు. న్యాయం చేయండి, న్యాయం చేయండి అని 5 సంవత్సరాలుగా న్యాయం కోసం అడుక్కొని తిరుగుతుంది సునీత. అలాంటి సునీత కూడా చంద్రబాబు గారి చేతుల్లో ఉందంట, చంద్రబాబు గారి మాట వింటుందంట. ఇంతేకాదు, షర్మిల చంద్రబాబు మాట వింటుందంట, చంద్రబాబుతో చేతులు కలిపిందంట షర్మిల. సునీత కూడా చంద్రబాబుతో చేతులు కలిపారట. రేవంత్ కూడా చంద్రబాబు మాటే వింటాడట. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వాడు కూడా చంద్రబాబు గారి మాటే వింటాడంట. బీజేపీ పొత్తు పెట్టుకోవడం కూడా, మోడీ పొత్తు పెట్టుకోవడం కూడా చంద్రబాబు గారే మేనేజ్ చేశాడట. ఏదైనా చంద్రబాబే కారణం. ఏదైనా కూడా ఎనీథింగ్ నెగటివ్ హ్యాపెన్స్ టు హిమ్, చంద్రబాబే కారణం. షర్మిల చంద్రబాబుతో చేతులు కలిపింది, సునీత చంద్రబాబుతో చేతులు కలిపింది. రేవంత్ అయినా, మోడీ అయినా, ఇంకొకరైనా, ఎనీబడి చంద్రబాబే కారణం. జగన్మోహన్ రెడ్డి గారు, నాకు భయమేస్తుంది. మీరు అద్దంలో ముఖం చూసుకుంటే మీ ముఖం కనిపిస్తుందా, మీకు చంద్రబాబు గారి ముఖం కనిపిస్తుందా? ఒకసారి పరిశీలన చేసుకోండి. మీకు ఎందుకు ఇంత చంద్రబాబు గారి పిచ్చి పట్టిందో జనాలకు సమాధానం అవసరం. ఎందుకంటే అర్థం కావటం లేదు. సునీత ఇంత గట్టిగా ఈరోజు న్యాయం కోసం కొట్లాడుతుంటే మీరు చెప్పాల్సిన సమాధానాలు ఈ రోజు వరకు చెప్పటం లేదు. చెప్పకపోగా చంద్రబాబుతో మేము చేతులు కలిపామని చెప్తున్నారే, మీరెందుకు మీ గురించి సమాధానం చెప్పటం లేదు? నేను సూటిగా మురుసుపల్లి షర్మిల గారికి, నీకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మాట్లాడే మాటలకు స్పందించవలసినటువంటి అవసరం లేదు. ఏ రోజైతే నువ్వు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కూర్చున్నావో, ఏ రోజైతే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒంటి కాలు మీద లేస్తున్నావో, ఏ రోజైతే విజయమ్మ గారు చెప్పినటువంటి మాటలను పెడచెవిన పెట్టి నీవు రాజకీయం చేస్తున్నావో, ఆ రోజే నీవు రాజశేఖర రెడ్డి గారి తనయగా నువ్వు పక్కకు జరిగిపోయినట్టే లెక్క. నేను చాలు మీకు తెలంగాణలో మీరు చేసినటువంటి మోసాలు, తెలంగాణ ప్రజలకు చేసినటువంటి మోసాలు, తెలంగాణలో 300-400 కుటుంబాలను రోడ్డు మీదకి ఈడ్చినటువంటి మోసాలు, అక్కడ తగునాం అని చెప్పి 2.5 సంవత్సరాలు అక్కడ ప్రజలను మభ్యపెట్టి అక్కడ నేను నిలబడతా, మిమ్మల్ని నిలబెడతా, నాకు బోనం తెలుసు, నాకు బతుకమ్మ తెలుసు, నాకు సెంటాన్స్ తెలుసు, నాకు అన్ని తెలంగాణ విషయాలు తెలుసు అని చెప్పి అక్కడ పోలీసు వాళ్ళని కూడా కొట్టినావు నువ్వు. ఎంత బరిదగించే మాట అంటే ఇది, బరిదగించే పరిస్థితి అంటే పోలీసు వాళ్ళని కొట్టే పరిస్థితి కూడా తీసుకొచ్చి అక్కడ నీవు తట్టాబుట్టా పక్కన పెట్టి నాకు చాతగాదిగా నేను ఇక్కడ తెలంగాణలో రాజకీయాలను చేయని చెప్పి అక్కడ ప్రజలను మోసం చేసి ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టినావు. అడుగుపెట్టడానికి కారణాలు చాలా ఉన్నాయి. ఇవాళ ప్రతి విషయంలోనూ చంద్రబాబు నాయుడు మెడల మీద ఎత్తుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నావు. ఎందుకు చేస్తున్నావు మాకు తెలవాలి. నీవు ఒక 2-3 అబద్ధాలు ఆడినావు నిన్న మాట్లాడిన దాంట్లో. వైఎస్ రాజశేఖర రెడ్డి గారంట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పెళ్లికి, వైఎస్ మురుసుపల్లి షర్మిల గారి పెళ్లికి చంద్రబాబు నాయుడు ఇంటికి పోయి పత్రిక ఇచ్చిండంట. ఇంత పచ్చి అబద్ధాలు చూడండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పెళ్లి 1,00,000 మందితోటి పులివెందుల పెళ్లి చేసిండు ఆయన. చంద్రబాబు నాయుడుకు కాడియలే, చంద్రబాబు నాయుడు రాలే. అబద్ధాలు వద్దు. నీ పెళ్లి వెస్లీ చర్చిలో జరిగింది, సికింద్రాబాద్ వెస్లీ చర్చిలో. హాలిడే ఇన్ కృష్ణ హాలిడే ఇన్ కృష్ణ లోపల నీ రిసెప్షన్ జరిగింది. అక్కడికి కూడా చంద్రబాబు నాయుడు రాలే. చంద్రబాబు నాయుడుకు రాజశేఖర రెడ్డి గారు పత్రిక ఇయ్యలేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు పత్రిక ఇచ్చిన పద్ధతిగానంట ఈమె పోయి 24 గంటలు జగన్మోహన్ రెడ్డి గారి మీద, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద అవాకులు చెవాకులు వేలేటటువంటి ఈ నరరూప రాక్షసుడు రారా చంద్రబాబు నాయుడు ఇంటికి పసుపు రంగు చీర కట్టుకొని 2 గంటలు కూర్చొని పత్రిక ఇస్తూ వచ్చినావు. ప్రతి ఒక్కరికి అనుమానం వస్తుంది. అండ్లకెళ్ళి బయటకు వచ్చిన క్షణం నుంచి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం స్టార్ట్ చేసినావు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తిట్టడం స్టార్ట్ చేసినావు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒంటి కాలు మీద లేవడం స్టార్ట్ చేసినావు. అక్కడ నీకు ఏమో ఒక బేరం కుదిరింది కనుక నువ్వు అట్లా చేస్తున్నావు. ఇది యావత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు. ఎవరిని అడిగినా చెప్తారు. షర్మిలమ్మ చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి బేరం కుదిరించుకొని ఈ చచ్చిపోయిన కాంగ్రెస్కు పీసీసీ ప్రెసిడెంట్ అయి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని రోజు అవాకులు చెవాకులు జగన్మోహన్ రెడ్డి గారి మీద పలుకుట్టు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన వాటన్నిటిని తప్పులను చెప్పేయడానికి చంద్రబాబు నాయుడు ఆడుతున్న పాచికలలో మురుసుపల్లి షర్మిల పాచికయింది. ఇది ప్రజలకందరికీ తెలుసు.
జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పిండ్రు. దానికి నువ్వేమంటున్నావు? అద్దం చూపెడతావా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి? మొదలు నీ అద్దం ఇంటికి తీసుకుపోయి నీకున్నటువంటి మేకప్ తీసేసి నువ్వు ముఖంలో చూసుకో, అప్పుడు నీకేం కనబడుతుందో. ఆంధ్రలో ఏం మాట్లాడినావు, తెలంగాణలో ఏం మాట్లాడినావు, ఇప్పుడేం మాట్లాడుతున్నావు, పొద్దునేం మాట్లాడతావు, నువ్వు సోనియా గాంధీతో కలిసిన రోజు ఏం మాట్లాడినావు, రాహుల్ గాంధీతో కలిసిన రోజు ఏం మాట్లాడినావు? నీకు నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, నీకు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా, మురుసుపల్లి షర్మిలగా, నేను వేసిన ప్రశ్నలకు నువ్వు స్పందించు. నీకు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించవలసిన అవసరం లేదు. ఆయన నామినేషన్ వేసిన రోజే స్పందించిండు, నేషనల్ టీవీలకు చెప్పిన రోజే స్పందించిండు. నీకేమన్నా అక్కలుండి బుద్ధి ఉండి నీ దిమాకులో ఏమైనా దిమాకు ఉంటే నువ్వు అర్థం చేసుకోవాలి. నీకేం స్పందించవలసిన అవసరం లేదు. నేను వేసే ప్రశ్నలకు నువ్వు జవాబు చెప్పు, స్పందించాలి ఖచ్చితంగా. నీకు రామకృష్ణారెడ్డి గారు స్పందించడు, అవినాష్ రెడ్డి గారు స్పందించడు, సుధాకర్ రెడ్డి గారు స్పందించడు, జగన్మోహన్ రెడ్డి గారు స్పందించడు. వాళ్ళు చెప్పిన నీకు అర్థమయ్యే భాషల. అయినా నీ పిచ్చి ముదిరి నువ్వు ఇలా మాట్లాడుతూ ఉన్నావు. అందుకు దయచేసి ఏ విషయానికైనా స్పష్టతగా రా మురుసుపల్లి షర్మిల గారు. వివేకానంద రెడ్డి విషయానికి వస్తావా? రాను బయటికి. ఇక రాజశేఖర రెడ్డి గారిది ఎఫ్ఐఆర్లో పెట్టినటువంటి మాట ఇలా కొత్తగా ఒక నమూనా తీసుకొచ్చింది. నువ్వు ఎఫ్ఐఆర్లో పెట్టిండన్న ఉద్దేశంతో, మన అన్నను జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టిండన్న ఉద్దేశంతో నువ్వు 3212 కిలోమీటర్లు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాదయాత్ర చేసింది వాస్తవం కాదా? ఆ పాదయాత్రను కూడా ఆమె పాదయాత్ర చేసినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినట్టు ఆ పాదయాత్ర వెనుక చాలా కథ ఉంది. నిన్ను పాదయాత్ర చేయమని జగన్మోహన్ రెడ్డి గారు కానీ, భారతమ్మ గారు కానీ, విజయమ్మ గారు కానీ, ఆ కుటుంబంలో ఏ ఒక్క వ్యక్తి కూడా నిన్ను పాదయాత్ర చేయమని చెప్పలే.